ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. 5వ శ్లోకం. దృష్టకేతుచ్చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ శైబ్యచ్చ నరపుంగవః. 6వ శ్లోకం. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. అత్ర అక్కడ యుధి యుద్ధంలో భీమార్జున సమాహ భీమార్జున తుల్యులైన మహా ఇశ్వాసాః మహా ధనుర్ధనులు శూరాః వీరులు యుయుధానః సాత్యకి విరాటః చ మత్స్యరాజు మహారథః మహారథుడైన ద్రుపదః చ ద్రుపదుడు సంతి ఉన్నారు. దృష్టకేతుః శిశుపాలుని పుత్రుడు చేకితానః చ యదువంశీయ వీరుడును వీర్యవాన్ శక్తిశాలియగు కాశీరాజః కాశీరాజు పురుజిత్ పురుజిత్తు కుంతిభోజః చ కుంతిభోజుడును నరపుంగవః నరశ్రేష్ఠుడైన శైబ్యః చ శైబ్యుడు విక్రాంతః పరాక్రమశాలైన యుధామన్యుః చ యుధామన్యుడు వీర్యవాన్ మహాశక్తిశాలైన ఉత్తమౌజాః చ ఉత్తమౌజుడు సౌభద్రః అభిమన్యుడును ద్రౌపదేయాః చ ఉపపాండవులు సంతి ఉన్నారు. సర్వే వీరందరూ ఏవ కూడా మహారథాః మహారథులు. తాత్పర్యం. ఈ పాండవ సేనలో యుద్ధంలో భీమార్జునులతో సరితూగగల సాత్యకి విరాటరాజు మహారథుడైన ద్రుపదుడు శిశుపాలుని పుత్రుడైన దృష్టకేతువు యదువంశీయ వీరుడైన చేకితానుడు శక్తిశాలి అయిన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన శైబ్యుడు పరాక్రమశాలి అయిన యుధామన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాసుతుడైన అభిమన్యుడు ద్రౌపది పుత్రులైన ఉపపాండవులు మొదలైన మహా ధనుర్ధరులైన వీరులు ఉన్నారు. వీరందరూ మహారథులు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.